ఒకవైపు హైడ్రా, మరోవైపు రుణమాఫీ, అంతకుముందు 6 గ్యారంటీల విషయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీలో చేరిపోతున్నారు. ఎంపీ ఎన్నికల్లో కనీసం బోని కూడా కొట్టలేదు బీఆర్ఎస్. ఇంత జరుగుతున్నా కూడా గులాబీ పార్టీ అధినేత కనీసం నోరు కూడా మెదపటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఆరోపణపైన గట్టిగానే బదులిచ్చిన కేసీఆర్ ఇప్పుడు కనీసం స్పందించడం లేదు. దీంతో ఇతర పార్టీల నేతల్లోనే కాకుండా బీఆర్ఎస్ నేతలు కూడా ఎందుకిలా అని ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు హాట్ గా మారిపోయాయి. అసెంబ్లీ సమావేశాలు, రుణమాఫీ సవాళ్లు, ఆరోపణలు, 6 గ్యారంటీల అమలు, విమర్శలు, అధికార పార్టీకి షాక్ ఇస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. ఇన్ని జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోరు మెదపటం లేదు. కొన్ని విషయాల్లో అయితే ఆయన స్పందన కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిల్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత తన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. బాత్రూంలో జారి పడిపోవడంతో కాలు విరిగింది. దీంతో దాదాపు 3 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. చివరికి అసెంబ్లీ అయితే అనూహ్యంగా మార్చి 15న కుమార్తె కవిత అరెస్టు కావడంతో కేసీఆర్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారనే మాట వినిపిస్తోంది. కుమార్తె ఢిల్లీ జైల్లో ఉండటంతో తీవ్ర ఆవేదనకు గురైన కేసీఆర్ బయటకొచ్చేందుకు ఇంతకాలం విముఖత చూపించారు. కవిత అరెస్టు కావటం, సుదీర్ఘకాలంగా జైల్లో ఉంచడం వల్ల కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, కుమార్తెను బయటకు తీసుకొచ్చేందుకు ఆయన న్యాయపరమైన ఎన్నో ప్రయత్నాలు చేశారని అంటున్నారు. దేశంలోని టాప్ లాయర్లతో ఆయన స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ అంశంపైనే నిరంతరం ఫాలో అప్ చేస్తున్నారని, అందుకే ఎవరితోనూ మాట్లాడేందుకు ఆసక్తి చూపటం లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కవిత జైలు నుంచి విడుదలైన తర్వాతనే కేసీఆర్ కూడా బయటకొస్తారనేది సొంత పార్టీ నేతల మాట. రోజువారీ రాజకీయాలపై కేసీఆర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయటం లేదు. చివరికి పార్టీ నేతలతో కూడా ఈ అంశాలపై మాట్లాడటం లేదని చెబుతున్నారు. రాజకీయ వ్యవహారాలు, వ్యూహాలను పూర్తిగా కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారని అంటున్నారు. అందుకే ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావులు ప్రతిరోజు విమర్శలతో దాడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ చేసిన రాజకీయ పోరాటాలకు కేటీఆర్ నేతృత్వం వహించారు. కేసీఆర్ చిన్న స్పందన కూడా వ్యక్తం చేయలేదు. రుణమాఫీ అత్యంత కీలకమైన సబ్జెక్ట్ అయినా కేసీఆర్ బయటకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా కేసీఆర్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా తెరపైకి వస్తారని అంతా భావించారు. కానీ ఆయన రాలేదు. ఆరోగ్యం బాగాలేదని పార్టీ నేతలు సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరవడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు మరోసారి ప్రస్తావిస్తున్నారు. కవిత బెయిల్ వెనుక పెద్ద ఎత్తున ఒప్పందం కుదిరిందని ఆరోపణలు చేస్తున్నారు. కవితకు బెయిల్ వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కటం కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయమని, కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ లాయర్లకు అభినందనలు తెలియజేస్తున్నానంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. అలు పెరగకుండా మీరు చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికి దక్కిన విజయం. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్ పై బయటకొస్తున్నారు. కాంగ్రెస్ నేత రాజ్యసభకు వెళతారు. కవిత బెయిల్ కోసం తొలుత వాదించిన అభ్యర్థిని అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడం, దానికి మద్దతివ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చిత్రతను ప్రదర్శించారు. నేరంలో భాగస్వాములైన వారికి అభినందనలు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బండి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా బదిలిచ్చారు. కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్న మీరు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై నిందలు వేస్తున్నారు. ఇది మీ హోదాకు తగదు అని కేటీఆర్ విమర్శించారు. అలాగే బండి సంజయ్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుతో పాటు చీఫ్ జస్టిస్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని కేటీఆర్ కామెంట్ చేశారు. కవితకు బెయిల్ రావడం పట్ల కాంగ్రెస్ నేతలు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం బయటపడిందని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా కవితకు బెయిల్ వస్తుందని వారం క్రితమే సీఎం రేవంత్ చెప్పారని, ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మాత్రమే మిగిలి ఉందన్నారు. కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి సందర్భంగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నా. 7న ఢిల్లీలో మద్యం కుంభకోణం విచారణలో భాగంగా మరి తెలంగాణ నుంచి కవిత గారి అరెస్టు జరిగిందే తప్ప బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు, తీసుకోబోదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వనరులను కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద బీజేపీ ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. కానీ
ఎన్నికలప్పుడు మాత్రం స్వయాన ప్రధానమంత్రి గారే ఇక్కడ తెలంగాణకు వచ్చి అన్ని ఆధారాలు కూడా ఆయన టేబుల్ మీద ఉన్నాయి. ఇది ఒక పెద్ద అవినీతి కుటుంబం అని, ఈ కుటుంబం ఎంత డబ్బులు సంపాదించిందంటే దేశ రాజకీయాలకే డబ్బులు పంపించేటంత సొమ్ము ఆర్జించిందని చెప్పి స్వయాన ప్రధానమంత్రి గారే అన్నారు. ఆయన కాడ ఆధారాలు ఉంటే ఆపేటోడు వాడు, కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు. ఎందుకు అనంటే తెర వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి. బీఆర్ఎస్ తో మీకు బంధం ఉందంటే మీలోనే కలుస్తున్నారంటూ బీజేపీ కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దానికి రాజకీయాలు ముడిపెట్టి మరి ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయన చేస్తారు. ఎవరో ఢిల్లీలో మకాం వేసి పైరవీలు చేసినట్టు, పైరవీలు చేస్తేనే ఈ బెయిల్ వచ్చింది అన్నట్టు ఇవాళ న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ఆయన మాట్లాడినారు. డెఫినెట్ గా న్యాయస్థానాలు ఈ వాక్యాలను గమనించాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. మొత్తానికి కవిత బెయిల్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇకపై రాజకీయంగా యాక్టివ్ అవుతారని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.